హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ ఫ్యాషన్ వాల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఇంకెవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇది వచ్చేసి కాలర్ నెక్, యూనిఫామ్కి కాలర్ నెక్ అనమాట. కాలరు ఎలా మనం సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బకరం వచ్చేసి 2 మడతల మీద హోల్ చేసేసి ఒక 10 ఇంచుల పొడవు, 7-8 ఇంచుల ఎడల్పు తీసుకోండి. ఎటు చూసినా 2 మడతలు హోల్ చేసిన తర్వాత ఎటు చూసినా ఒకే సైజులో 8 ఇంచులు ఉండేలా చూసుకోండి. క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ చుట్టూ ఉంటుందన్నమాట. చూడండి, ఇది కాలర్, నేను కాలర్ కట్ చేస్తున్నాను అనమాట. కాలర్కి యూనిఫామ్ కాలర్ అనమాట. కటింగ్ అండ్ టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 6 ఇంచుల పొడవు తీస్తున్నాను. 4 పక్కల ఒక పలక షేప్లో అయితే గీసుకోండి. ఎటు చూసినా 6 ఇంచులు, 6 ఇంచులకి ఇటు ఒక మార్కు, అటు ఒక మార్కు, ఈ చివర కూడా ఒక మార్కు, ఒక డబ్బా షేప్లో గీసుకోండి అనమాట. అలా మార్కులు గుర్తులు పెట్టేసిన తర్వాత నీట్గా బార్కి ఒక గీత గీసేసుకోండి. మనకి కాలర్ నేనైతే ఇంతకుముందు ఇలా ఎలా గీసుకోవాలి, ఎలా కట్ చేయాలో చేతగాక 2 యూనిఫామ్లు కూడా పాడైపోయాయి అన్నమాట. అంటే కొంచెం సంకల్లో పట్టేసినట్టు అయిపోయిందనమాట. అప్పుడు నాకు చేతకాక, ఇప్పుడు కాదు 2018లో. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చు. నేను ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గానే కుడుతున్నాను అనమాట. ఇప్పుడు చాలా అయితే ఆర్డర్ కూడా ఉన్నాయి ఫుల్లు. ఇంకా మనకి పలక షేప్లో వచ్చిన తర్వాత 1.25 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకోండి మూల దగ్గర. అక్కడి నుంచి రౌండ్ చేసేయండి బాగా నీట్గా. మనకి బ్లౌజ్కి వెనక నెక్ ఎలా రౌండ్ చేస్తామో అలా రౌండ్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా రౌండ్ వచ్చిద్దో. ఆ తర్వాత కాలరు మనకి ఎంత ఎడల్పు కావాలంటే అంత ఎడల్పు, 1 ఇంచ్ అయితే మంచిగా సరిపోతుంది. 1 ఇంచు చాలు. చుట్టూ 1 ఇంచుకి అక్కడొక గుర్తు, అక్కడొక గుర్తు, గుర్తులు పెట్టేసుకోండి పెన్నుతోటి. మార్కర్ అయినా పర్లేదు, పెన్నుతోటి గుర్తులు పెట్టేసుకోండి ఒక్కొక్క ఇంచుకి బోర్కి కరెక్ట్గా రావడానికి. 1.25 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కాలర్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, పెద్ద బాగోదన్నమాట. 1 ఇంచు అయితే కాలర్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన గుర్తుల్ని బట్టి బోర్కి నీట్గా రౌండ్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. క్లోజ్ మన సైడ్ ఉండాలి, చుట్టూ ఓపెన్ ఉండాలి బకరం. మంచిగా రౌండ్ తీసేసిన తర్వాత ఒక పిన్ను పెట్టుకోండి. 2 విడిపోకుండా, అది 2 మడతల మీద ఉంది గమనించండి. అది విడిపోకుండా ఒక పిన్ను పెట్టిన తర్వాత ఇప్పుడు మనం టిచ్ చేసిన పంజాబీ డ్రెస్ ఉంది కదా యూనిఫాము, దాన్ని 2 మడతలతో ఉక్సులు కానీ గుండీలు కానీ ఉంటాయి, పెట్టాం కదా మనం అక్కడికి, అక్కడ పట్టుకొని ఇక్కడ లాస్ట్ వరకు 2 మడతల మీద హోల్ చేసేసి ఎంత వచ్చిద్దో చూడండి మొత్తం నెక్. అది ఇప్పుడు 2 మడతల మీద బకరం ఉంది, అదే అలాగే ఇప్పుడు ఈ డ్రెస్ కూడా 2 మడతల మీద చూడండి ఎంత వచ్చిద్దో. నాకైతే 10 ఇంచులు వచ్చింది కరెక్ట్గా. మెడ నెక్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం మెడ నెక్ 10 ఇంచులు వచ్చింది. అక్కడ మధ్యలో మిడిల్లో ఒక టాకా పెట్టేసుకోండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నీట్గా రావడానికి, ఫినిషింగు కరెక్ట్గా రావడానికి. సేమ్ అదే కొలత మనకి రెండో గీత గీసిన దగ్గర రౌండ్ చూసుకోండి ఎంత దూరం వస్తుందో, ఎలా వస్తుందో. 10 ఇంచులకి ఒక 1/4 ఇంచు తక్కువ తీసుకోండి, ఎందుకంటే దాని మీద ఒక బకరం మనకి ఒక 1/4 ఇంచు తక్కువ తీసుకోవాలి. అది ఉన్నంత తీసుకుంటే బకరం మనకి కాలరు ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఒక 1/4 ఇంచు తగ్గించి క్రాస్గా తీసేసుకోండి, నీట్గా వచ్చిద్ది. చక్కగా తీసామనుకోండి అసలు బాగుండదు, కొంచెం క్రాస్గా తీస్తే బాగొచ్చిద్ది అనమాట నీట్గా. చూడండి, ఇప్పుడు మనం వేసిన గుర్తుని బట్టి నీట్గా ఆ గీత దగ్గర నీట్గా కట్ చేసుకోండి బకరం. రౌండ్ షేప్ నీట్గా వచ్చిద్ది అనమాట అలా కట్ చేసుకుంటే. మనం మధ్యలో పిన్ను పెట్టేసి ఉన్నాం, కదలకుండా పిన్ను పెట్టాలి, లేదంటే పేపరు కదిలిపోతుంది బకరం మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు. చూడండి ఇంకా రౌండ్గా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి ప్యాంటుకి కాలర్కి మనం ప్యాంట్ కలర్ పెడతామన్నమాట కాలర్కి, ఎందుకంటే అది వేస్తేనే నీట్గా ఉంటుంది. ప్యాంట్ కలరు మనం యూనిఫామ్కి పైన కాలరు వేస్తాము. ఇంకా సేమ్ ఇంకా పట్టీ ఎంత ఉందో అంతా ఒక యూనిఫామ్ ప్యాంట్ క్లాత్ తీసుకున్నాం కదా, 2 పక్కలు 2 పిన్నులు పెట్టేసి ఒక 1/4 ఇంచు
మనం మడత పెట్టి బకరం మీద కుట్టేయడానికి పావించి క్లాత్ ఉంచి చుట్టూ మిగిలిన క్లాత్ కట్ చేసేసిన తర్వాత నీట్గా చివర హోల్ చేసి ఒక కుట్టేసేసుకోండి. చూడండి, మనకి బకరం కదలకుండా పెట్టేసి 2 పిన్నులు ఒక పావించి ఖర్చుంచి కట్ చేసి నీట్గా చుట్టూ ఒక కుట్టేసేసుకోండి. ఇలా కాదు అనుకుంటే మనం ఐరన్ కూడా చేయొచ్చు, అంత అవసరం ఏమి ఉండదు. త్వరగా పని అయిపోవాలి అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు, లేదా అంటే ఐరన్ కూడా చేయొచ్చు. ఐరన్ చేసినా కానీ ఇలా కుట్టేసుకోవాలి. మనం కుట్టగలము అనుకుంటే ఐరన్ చేయకపోయినా ఇలా కుట్టేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా వచ్చింది అన్నమాట. చుట్టూ మనం 1 ఇంచి ఖర్చు ఉంచాం కదా, చుట్టూ కుట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ క్లాత్, అంతే క్లాత్ మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని దానిపైన ఇప్పుడు మనం కుట్టింది మళ్ళీ పెట్టేయండి. దాని మీద కింద పిన్ ఉంది కదా, ఆ పిన్ను మళ్ళీ కింద క్లాత్కి కూడా పట్టేలా మళ్ళీ పిన్ను నొక్కి పెట్టి రెంటిని యాడ్ చేసి పెట్టేయండి. పిన్ను పెట్టిన తర్వాత ఇప్పుడు బకరం మనకి పై పక్కన బకరం మీద కుట్టు పడకుండా బకరం దగ్గరలోకి ఒక కుట్టేసేసుకోవాలి. చూడండి, నీట్గా బకరం మీద కుట్టు పడకూడదు, బకరంకి దగ్గరలో కుట్టేయాలి. చాలా అంటే చాలా దగ్గర, దూరం పోకూడదు. నీట్గా బకరం దగ్గర మాత్రమే కుట్టేసేసుకోవాలి. వేసిన తర్వాత బయటకు వచ్చేసి మనకి లోపల ఉన్న వేస్ట్ క్లాత్ మొత్తం ఒక పావించి ఖర్చు ఉండి ఇచ్చేసి వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేయండి. చుట్టూ లోపల ఒక పావించి ఖర్చు ఉంచుకోండి, చుట్టూ లోపల మొత్తం కట్ చేసేసుకోండి. ఆ పావించి ఖర్చు ఏంటంటే ఇక్కడ మనకి మళ్ళీ బయట వచ్చేసి చుట్టూ ఒక పాదం మందం ఖర్చు ఉండిచ్చేసి ఇంకా చుట్టూ కట్ చేసేయండి. పాదం మందం ఖర్చు ఉంచండి, చుట్టూ కట్ చేయండి. ఆ పాదం మందం ఖర్చు ఏంటంటే మనం చుట్టూ లోపల పక్క మనకి చుట్టూ కట్ చేస్తున్నాం కదా, పాదం మందం ఖర్చు ఉంచి అక్కడక్కడ టాకాలు పెట్టేసుకోండి. ఆ టాకాలు పెడితే ఏంటంటే బకరం మనకి నీట్గా రౌండ్ తిరిగిద్ది లోపల పక్క. చూడండి, ఇంకా పిన్నులు తీసేసేయండి. పిన్నులు తీసి బయట వైపు పాదం మందం ఖర్చు ఉంచి కట్ చేసాం మనము, అది మనకి యూనిఫామ్కి సెట్ అయిపోతుంది అన్నమాట. వెనక్కి తిప్పేయండి. వెనక్కి తిప్పేస్తే నీట్గా బకరం వెనక్కి తిప్పి లోపలికి వెళ్ళిపోతుంది. బకరం లోపలికి వెళ్ళిపోతుంది, 2 వైపులా క్లాత్ వచ్చేసిద్ది. చూడండి, ఇప్పుడు పైన వైపు చివర ఒక కుట్టేసేసుకోండి. నీట్గా పైన వైపు బాగా చివర వేసుకోండి. కొంచెం బిర్రు కుట్టు పెట్టుకొని చివరకు ఒక కుట్టేసేసుకోండి. మనకు కనుక ఇప్పుడు ఒకసారి మనం చూసాము అంటే ఒక యూనిఫామ్కి కుట్టామంటే మనకు ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోతుంది. చాలా అంటే చాలా నీట్గా బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. యూనిఫామ్లకి 90% కాలరే పెట్టిస్తారు, 1% మాత్రమే మామూలు నెక్కులు పెట్టిస్తారు. అందరూ కాలర్ నెక్కే పెట్టిస్తారు. చూడండి, ఇప్పుడు ఇంక ఇది మనకి లోపల బకరం ఉంది, 2 వైపులా క్లాత్ వచ్చేసింది. ఇప్పుడు ఒక మధ్యలోకి పెట్టేసి మధ్యలో మళ్ళీ ఇందాక మనకి యూనిఫామ్కి ఒక నెక్ కటింగ్ ఎలా పెట్టామో ఇప్పుడు దీనికి కూడా మధ్యలో ఒక టాకా పెట్టేయాలి. ఎందుకంటే అవి 2 అక్కడ సెట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిద్ది, ఫినిషింగ్ నీట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ రాదన్నమాట. ఇప్పుడు యూనిఫామ్ పైన ఉండాలి, కాలర్ కింద ఉండాలి. దాన్ని మనం పైకి తిప్పినప్పుడు కాలర్ నీట్గా పైకి వచ్చేసిద్ది. ఖర్చు కింద ఉండాలి, యూనిఫామ్ పైన ఉండాలి, కాలర్ కూడా కిందే ఉండాలి. అప్పుడు మనం వెనక్కి తిప్పినప్పుడు ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయి కాలర్ అనేది పైకి వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా నీట్గా మనం ఇందాక ఎక్స్ట్రా ఖర్చు ఉంచాం కదా, ఆ ఖర్చు మనం అక్కడ కుడుతున్నాము. కింద వైపు కాలర్ ఉంది, అడుగున పైన యూనిఫామ్ ఉందన్నమాట. చూడండి, మధ్యలో మనం ఒక టాకా పెట్టేస్తున్నాం కదా, ఆ టాకా కాలర్ది కానీ యూనిఫామ్ది కానీ 2 కరెక్ట్గా మధ్యలో అక్కడ సెట్ అయిపోవాలి. అలా సెట్ అయిపోతేనే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఏదైనా సరే మనం ముందుకి జరిపి చూస్తే పెద్దగా అర్థం కాదనమాట.
లాస్ట్కి వెళ్ళేసరికి మనకి తగ్గేటట్టు ఉంటే కొంచెం లాగినట్టు, మనకి కాలర్ తగ్గుతుంది అనుకుంటే కొంచెం లాగినట్టు పట్టేసుకోండి. లేదు యూనిఫామ్ తగ్గుతుంది అనుకుంటే కొంచెం లాగినట్టు పట్టుకోండి. నాకు రెండు సరిపోవు, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం 10 ఇంచులు మెడ నెక్ మొత్తం వచ్చింది, మనం పావు తక్కువ పత్తి తీసుకున్నాము, మంచిగా సరిపోతుంది అన్నమాట. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లోపల వైపు ఖర్చు మొత్తం లోపల వైపు వెళ్ళిపోతుంది. చూడండి ఖర్చు మొత్తం లోపల వైపు వెళ్ళిపోయి ఇప్పుడు పైకి నీట్గా కాలర్ వచ్చిద్ది అన్నమాట. నీట్గా పైకి వచ్చిద్ది కాలరు, ఖర్చులు మొత్తం లోపల సైడ్కి ఉండిపోతాయి, పైకి మనకి కాలర్ వస్తుంది, నీట్గా వస్తుంది కాలర్. చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో. మనకి ఒక ఇంచే అన్నమాట కాలర్ మనం పెట్టింది, మనకు అది సరిపోతుంది. ఇంకా హెవీగా పెడితే అస్సలు బాగుండదు, మెడ దగ్గర బాగా హెవీ అయిపోతుంది. చాలా నీట్గా మనకి చివర వేసుకోవాలి ఇప్పుడు కుట్టు. ఎందుకంటే మనం ఇందాక ఒక కుట్టు వేసాము ఫస్ట్లో, మనం బక్రం మడతపెట్టి ఇప్పుడు ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు, ఇప్పుడు మనం కుడుతున్న కుట్టు, ఈ 2 కుట్లు మాత్రమే కనిపిస్తాయి అక్కడ. రెండుకి ఒక్క కుట్టు మందమే గ్యాప్ ఉంటుంది, అప్పుడుది ఇప్పుడుది 2 కలిసే ఉంటాయి దగ్గర. చివర బక్రంకి చివర కుట్టేసుకోవాలి. చూడండి లాస్ట్కి వచ్చింది, మొత్తం అయిపోయింది అనమాట. నీట్గా సరిపోయింది, ఎక్కడ ఏం తేడా లేదు, ఎక్కువ లేదు తక్కువ లేదు, నీట్గా సరిపోయింది అనమాట. చూడండి ఎంత నీట్గా సరిపోయిందో, కాలర్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అసలు ఒకసారి ట్రై చేయండి, ఎంత నీట్గా వచ్చిద్దో మనకి. చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు మీకు నేను చూపించడానికే ట్రై చేస్తాను. మీకు ఏ డిజైన్ కావాలన్నా, ఫ్రాకులు, పంజాబీ డ్రెస్సులు, డిజైన్స్, బ్లౌజెస్, ఆల్మోస్ట్ అన్ని లేడీస్ వరకు అన్నీ కుడతాను అన్నమాట. ముందు వైపు వచ్చేసి వీళ్ళు ఉక్సులు పెట్టమన్నారు, కొంతమంది గుండీలు పెట్టించుకుంటారు, వీళ్ళైతే ఉక్సులు పెట్టమని చెప్పారు. మనం 3 ఉక్సులు పెట్టామంటే పై వరకు సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దానికి ఇంకా మనం ఐరన్ చేస్తే సరిపోతుంది, లేదు అంటే ఏం పర్లేదు, పెద్దగా ఏముండదు, మంచిగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్.